తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే మృగశిర నక్షత్రం వారికి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, అది కూడా 2025 నుంచి 2026 వరకు కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. 2025 నుంచి అంటే ఉగాది నుంచి మృగశిర నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అండి. మృగశిర నక్షత్రము 1, 2 కూడా వృషభ రాశిలో సంచరిస్తుంటాయి. 3, 4 పాదాలు మిథున రాశిలో సంచరిస్తుంటాయి. ఈ యొక్క మృగశిర నక్షత్రము 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళకి జీవితం అనేటువంటిది ఈ సంవత్సరము వాళ్ళని ఒక పైకి తీసుకెళ్ళబోతుందని చెప్పొచ్చు. 3, 4 పాదాలు ఉన్న వాళ్ళకి సామాన్యంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం మార్చి 30వ తారీఖు శని యొక్క సంచారం మారిన తర్వాత 1, 2 పాదాల వాళ్ళకి శని 11వ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. ఇచ్చేటువంటి యోగాన్ని వీళ్ళు పనిచేసేటువంటి స్థాయిని ఇంకా పెంచబోతున్నాడు. వీళ్ళకి వచ్చే డబ్బులు ఇంకా పెరుగుతాయి. ఆగిపోయిన డబ్బులు, రావాల్సినటువంటి డబ్బులు, పెండింగ్ వ్యవహారాలు, ఆగిపోయిన శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, సంతానం కలగకపోవడం లాంటివి ప్రతిదీ కూడా మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి వెంటనే ఈ మార్చి 30 అయిన తర్వాత నుంచి పనులన్నీ స్టార్ట్ అవుతాయి. ఫాస్ట్గా అవ్వడము ఖచ్చితంగా. ఇక 3, 4 పాదాల విషయానికి వచ్చేసరికి ఏంటంటే శని 10వ స్థానంలోకి వెళ్ళడం చేత ఏమవుతుంది అంటే కంటక శని అనేటువంటిది ప్రారంభం అవుతుంది. కంటక శని అంటే ఏంటంటే ఏ రాశి నుంచి అయితే ఈ యొక్క శని భగవానుడు 10వ స్థానంలో ఉంటాడో దాన్ని కంటక శని అంటారు. దీనివల్ల మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి చేసేటువంటి వృత్తిలో మీరు ఫర్ సపోజ్ మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడి దాకా మీకు ప్రమోషన్ వచ్చిందని చెప్తారు. శని ఎప్పుడైతే మార్చి 30వ తారీఖు మారిన తర్వాత ప్రమోషన్ ఆగుతుంది, మీది కాకుండా వేరే వాళ్ళకి వెళ్తుంది. ఈ రకంగా అవన్నీ కూడా హోల్డ్ అవుతాయి. కాస్త మిమ్మల్ని తొక్కడానికి చూడడము, లేకపోతే మనుషులు మిమ్మల్ని టార్గెట్ ఎక్కువ చేయడము, పని ఒత్తిడి ఎక్కువ పెరగడము, ఆ ప్రెషర్ పెరగడం వల్ల మీకు వచ్చే అభివృద్ధికి అనేది ఆగిపోవడము, మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ 100% పెడతారు. 6 to 12 దాకా పనిచేస్తారు రాత్రి, కానీ ఆ రిజల్ట్ మాత్రం మీకు కనబడదు. బికాస్ ఎందుకంటే కంటక శని. ఎప్పుడు కూడా చాలామంది విదేశాలు వెళ్ళి అక్కడ చదివి ఎంఎస్ పూర్తి చేసి MBA కోర్సులు చేసి అక్కడ మంచి జాబ్ తెచ్చుకోవాలనుకుంటూ ఉంటారు. మిథున రాశిలో జన్మించి మృగశిర నక్షత్రం 1, 2 పాదాల మీదైతే కనుక ఖచ్చితంగా దాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి. ఆ ఆలోచన ఉన్నట్లయితే దాన్ని పక్కన పెట్టేసేయండి. ఎందుకు అంటే శని భగవానుడు 10వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇక్కడి నుంచి 2.5 years పాటు మీకు కంప్లీట్గా వృత్తి విషయంలో ఎన్నో రకాల ఇబ్బందులు తీసుకొస్తాడు. ఆ గ్రోత్ అనేది తీసుకురానివ్వడు. మీరు ఇక్కడి నుంచి అంత కష్టపడి అక్కడికి వెళ్ళిన తర్వాత లోన్స్ కట్టుకుంటూ పడేటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. నాకు చాలామంది ఫోన్ చేసి ఎంతో బాధపడిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడ్డాలని చూస్తున్నారంటే అక్కడ గోతులో పడుతున్నారని అర్థం అంతే. సో మృగశిర 3, 4 పాదాల వల్ల అయితే ఖచ్చితంగా వెళ్ళొద్దనే నా సజెషన్. అయితే ఈ 3, 4 పాదాల వాళ్ళకి కూడా చూస్తే లగ్నంలోకి గురుడు రాబోతున్నాడు. ఎప్పుడు అంటే మే 15వ తారీఖు తర్వాత. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే గురుబలం అనేటువంటిది లేకపోవడం వల్ల వివాహం కూడా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ అయిపోవడము, మళ్ళీ బ్రేక్ అయిపోవడము, అమ్మాయి నచ్చలేదని చెప్పడము, అబ్బాయి వేరే ఉందని చెప్పడము, లేకపోతే ఈ రకంగా పోస్ట్పోన్ అవ్వడము, సంతానము మిస్క్యారీ అవ్వడము, లేకపోతే గురుబలం తగ్గడం వల్ల కావాలని టార్గెట్ చేసి డిఫేమ్ చేయడానికి, కావాలని టార్గెట్ చేసి బ్లేమ్ చేయడానికి, అభియోగాలు మోపి ఇబ్బంది పెట్టాలని చూసేటువంటి పరిస్థితులన్నీ కూడా రావడము, విపరీతంగా ఖర్చులన్నీ పెరిగిపోవడం లాంటివి ఎన్నో జరుగుతాయి. వీళ్ళు చూస్తారు. ఇంకా 9th హౌస్లోకి రాహు రాబోతున్నాడు ఈ మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కంప్లీట్గా రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి. చీటీలు వేయడం కానీ, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తి తగాదాలు కానీ ఈ టైంలో అసలు పెట్టుకోవద్దు. అలాంటి సెటిల్మెంట్ ఏమైనా పెట్టుకున్నారంటే నష్టపోయేది మీరే, 3, 4 పాదాల వాళ్ళు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ 3, 4 పాదాల వాళ్ళకి కొంత అభివృద్ధిని, కొంత రాజయోగాన్ని, కొంత ధనయోగం పట్టేటువంటి పరిస్థితులు రవి, కుజ అనేటువంటి 2 గ్రహాలు ఇవ్వబోతున్నాయి. సో కుజుడి యొక్క అనుగ్రహం వల్ల, కుజుడు అద్భుతమైనటువంటి యోగం వల్ల 6వ తారీఖు జూన్ దగ్గర నుంచి 28వ తారీఖు జూలై దాకా ఈ సంవత్సరము మంచి భూలాభము కానీ, స్వర్ణ లాభము కానీ, వాహన లాభము కానీ కలిగేటువంటి అవకాశాలు చాలా బాగున్నాయి ఈ సంవత్సరము. మళ్ళీ అలాంటి యోగమే 27వ తారీఖు అక్టోబర్ దగ్గర నుంచి 7వ తారీఖు డిసెంబర్ దాకా అద్భుతంగా యోగిస్తోంది. అయితే రవి యొక్క బలం వల్ల ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఆగస్ట్ అండ్ నవంబర్ ఈ 2 నెలలు కూడా, అంటే ఆగస్ట్ 15 దగ్గర నుంచి సెప్టెంబర్ 15 దాకా, నవంబర్ 15 దగ్గర నుంచి డిసెంబర్ 15 దాకా రాజయోగము,
ఎలాంటి రాజయోగం అంటే కార్యసిద్ధి. ఏ పని పట్టుకుంటే అందులో విజయము. నాకు ఈ నెలలో నేను ఎలాగోలా బంగారం కొనుక్కోవాలి, ఖచ్చితంగా కొనుక్కుంటారు. 3-4 పాదాల వాళ్ళు ఓన్లీ ఆగస్ట్ 15 టు సెప్టెంబర్ 15, నవంబర్ 15 టు డిసెంబర్ 15 లోపు. ఎవరికైనా రాజకీయాల్లో ఉంటూ నాకు పదవి యోగం కావాలి అనుకుంటే ఆగస్టు సెప్టెంబర్లో ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువే నేమ్ అండ్ ఫేమ్ని సంపాదిస్తారు. కానీ అది టెంపరీ. రవి కుజుల బలం కొంతసేపు మాత్రమే, కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది తప్ప కంప్లీట్గా ఉండదు. కాబట్టి ఓన్లీ ఆ మనసులో మాత్రమే మీరు లబ్ధి పొందుతారు, రాజకీయ లబ్ధి. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా ఆగస్ట్ అండ్ నవంబర్, ఆగస్ట్ 15 టు సెప్టెంబర్ 15, నవంబర్ 15 టు డిసెంబర్ 15 లోపు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబులు వస్తాయి. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి కూడా అద్భుతమైన రాజయోగం అని చెప్పచ్చు, ఓన్లీ ఆ మనసులో. అయితే ఇంకా కంప్లీట్గా ఇబ్బందులు తీవ్రంగా సినిమా ఫీల్డ్ గురించి మనం మాట్లాడాలంటే కళారంగం మీద, వాళ్ళ యొక్క కెపాసిటీ మీద, వాళ్ళ యొక్క టాలెంట్ మీద నమ్ముకుని ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి నవంబర్, డిసెంబర్ని చేదు అనుభవం కలుగుతుంది. అవమానాలు పడడము, వాళ్ళ యొక్క వాల్యూని తగ్గించేటువంటి ప్రయత్నాలు చేయడము, వాళ్ళ రెమ్యూనరేషన్, రెప్యుటేషన్ తగ్గడం లాంటివి, తరువాత ఏంటంటే వాళ్ళకి అవకాశాలు తగ్గడం లాంటివి ఎన్నో నవంబర్ అండ్ డిసెంబర్ మాసాల్లో కనబడతాయి. ఓవరాల్గా 3rd and 4th 3-4 పాదాల వాళ్ళకి చాలా మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు. వీళ్ళు ఖచ్చితంగా నేను ఇలాంటి సమస్యలు ఏది పడకూడదు, గోచార రీత్యా వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడాలి, దిగ్విజయంగా రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్తి రావాలి అనుకుంటే కనుక సుదర్శన యాగము ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు వచ్చేటువంటి నెగటివిటీ అయినా, పోగొట్టుకునేటువంటి డబ్బులు ఏమైనా ఉన్నా, శత్రువులు ఎక్కువ మంది ఉన్నా, తరువాత శుభకార్యాలు ఆగిపోతున్నా, వాటన్నిటి నుంచి బయటపడడానికి సుదర్శన యాగం అనేటువంటిది బ్రహ్మాస్త్రంలో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా వీలైనంత తొందరలో సుదర్శన యాగము చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఇక 1-2 పాదాల వాళ్ళకు వస్తే వీళ్ళకి సంవత్సరం అంతా కూడా, విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా అద్భుతమైన రాజయోగం నాగరాజు గారు. వీళ్ళకి తిరుగులేదు అని చెప్పచ్చు. అలాంటి తిరుగులేనటువంటి పరిస్థితుల్లో కూడా నవంబర్ అనేటువంటి మాసము వీళ్ళకి చేదు అనుభవంగా ఉంటుంది. మిగతా అన్ని మాసాల్లో కూడా దిగ్విజయంగా వెళ్ళిపోతారు. మీరు మృగశిర నక్షత్రము 1-2 పాదాల్లో జన్మించి కష్టాలు ఏదైనా పడుతున్నారు విశ్వావసునామ సంవత్సరంలో అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ చార్ట్లో దోషాలున్నాయి. మీరు కర్మ వల్ల, ఏదో పూర్వజన్మ కర్మ వల్ల, మీ వంశస్థులు చేసినటువంటి కర్మ వల్ల ఆ దోషాల్లో పడి ఇబ్బందులు పడుతున్నారని అర్థము. అది తప్ప మీ గోచారంలో ఎలాంటి దోషము లేదు. ఖచ్చితంగా మీది మృగశిర నక్షత్రం 1-2 పాదాలయ్యి ఏదైనా దోషం ఉందనుకుంటే ఖచ్చితంగా సంప్రదించండి. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి దోషాలు మీరు తెలుసుకోవాలి. సుబ్రహ్మణ్య యాగం అనేటువంటిది మీకు ప్రసిద్ధి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వెరీ టాలెంటెడ్ అండి, చాలా కష్టపడేటువంటి తత్వం ఉన్నవాళ్ళు. వాళ్ళకి సుబ్రహ్మణ్య యాగం అనేటువంటిది సంపూర్ణమైన పరిష్కారము. గోచరరీత్యా కనుక చూసుకుంటే వీళ్ళకి ఏదైనా దోషాలు ఉండే అవకాశం ఉంటుందండి. మృగశిర నక్షత్రం 1-2 పాదాల వాళ్ళకి ఎలాంటి దోషాలు లేవండి. పర్సనల్ చార్ట్లో దోషాలు ఉంటే మాత్రమే మీ జీవితంలో ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ, ఎందుకనంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి కాస్త కోపం అనేది ఎక్కువ ఉంటుంది నాగరాజు గారు. వాళ్ళ కోపం వల్లనైతేనేమి, వాళ్ళ యొక్క ఫాస్ట్ మూవింగ్ అంటే ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి ప్రభావాల వల్ల మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు రావడము, లేక కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చి వీళ్ళు ఏదో అన్నారనే కలహాలు, తగాదాలు, కోర్టు సమస్యలు వాటిలో ఇరుక్కోవడము. తర్వాత ఇక్కడి నుంచి ఏం జరుగుతుందంటే బ్యాక్ డోర్లో జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పి మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. సో ఇలాంటి విషయాల్లో ఎక్కడ కూడా ఇరుక్కోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్య యాగం మీ జీవితంలో ఒక్కసారైనా చేయండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్లో ఉంటుంది. సుబ్రహ్మణ్య యాగం అనేటువంటి చేయక ముందు, చేసిన తర్వాత మీ జీవితం మారిపోతుంది. ఇలా వీళ్ళకి కలిసి వచ్చే రోజు ఏముంటుందండి? మంగళవారం అండి. మంగళవారము ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య యాగం మీ జీవితంలో ఒక్కసారైనా చేయండి. అంటే మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వారి జీవితంలో ఉండేటువంటి అంటే వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తుందో అది ముందుగానే కొంచెం తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు. అండ్ పర్సనల్ చార్ట్ ప్రకారం కనుక మనం చూస్తే పర్టికులర్గా ఏ దోషాలు ఉన్నాయి, ఏ మంత్ నుంచి ఏ విధంగా ఏ పీరియడ్ నడుస్తుంది అనేటువంటి విషయాలు తెలుసుకొని జాగ్రత్త పడాలనుకునేటువంటి వాళ్ళు, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది సెలబ్రిటీస్ కూడా మీ పర్సనల్ అపాయింట్మెంట్ కోసం అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో గోచారం అనేటువంటిది అది అందరికీ వర్తిస్తుంది. కానీ పర్సనల్ చార్ట్ అనేది మీకు మాత్రమే యూనిక్గా ఉంటుంది. చాలామంది ఏంటంటే ఎంతోమంది దగ్గర మేము తిరిగాం, జ్యోతిష్యం అనేది అబద్ధము, ఎందుకంటే రిజల్ట్స్ రావట్లేదు కాబట్టి, లేకపోతే ఏది పని జరగట్లేదు కాబట్టి, దేవుడే లేడు అనేటువంటి పరిస్థితులు ఉంటారు.
కానీ గుర్తుపెట్టుకోండి, అలాంటి ఎవరైనా ఏ కష్టంలో ఉన్నా మీ వెనకాల నేను ఉంటాను. మీకు ఖచ్చితంగా మీ పర్సనల్ గైడెన్స్ అనేది ఇస్తాను. ఏదైతే పరిహారం చేయాలో స్వయంగా నేనే చేయించి, ఏదైతే మీరు ఆచరించాలో దాన్ని ఆచరింపచేసి డూస్ అండ్ డోంట్స్ అనేవి చెప్పి, మీ జీవితంలో ఎప్పుడు లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినా ఖచ్చితంగా ఈ ఉమా మీ వెనకాల ఉంటాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కోసం మీరు సంప్రదించంటే మీ పర్సనల్ చార్ట్లో ఏముందో తెలుసుకొని మీ జాతక చక్రం ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే, అది కెరీర్ అయినా సరే, వివాహం అయినా సరే, అండ్ పర్సనల్ లైఫ్కి సంబంధించిందైనా సరే, ఏది ఉన్నా సరే, అండ్ బిజినెస్కి సంబంధించిందైనా సరే, హెల్త్కి సంబంధించిందైనా సరే, సో స్క్రీన్ మీద మీకు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.